హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఎట్లా ఉన్నారు సార్? ఫైన్ మేడం. సో మీరు చెప్పిన టిప్స్ కానీ, రెమెడీస్ కానీ, మీరు చెప్పే ట్రీట్మెంట్ కానీ నిజంగా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఈ టాపిక్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశారు, గ్రీన్ కాఫీ గురించి. సేమ్ అలాంటిదే ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది సార్. ఇప్పుడు ఒక ఫేమస్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ 18 కేజెస్ తగ్గారు. మామూలు విషయం కాదసలు. సో మళ్ళీ ఒకసారి మా ప్రేక్షకుల కోసం అసలు ఈ గ్రీన్ కాఫీ అంటే ఏంటి? సో డైట్ చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఎప్పుడెప్పుడు వాళ్ళు తీసుకోవాలి? ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మోకాలు నొప్పితోటి బాధపడి హ్మ్. ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు. ఏడికెళ్ళి అంటే బేగం బజార్ ఉంది కదా, హ్మ్. ఆ ఏరియా నుంచి వచ్చిండ్రు. హ్మ్. వచ్చి సార్ నాకు ఫుల్ మోకాలు నొప్పులు ఉన్నాయి, 5-6 ఏండ్ల నుంచి బాగా సఫర్ అవుతున్నా, హ్మ్. బరువు కూడా 90-100 మధ్యలో ఉంది, తగ్గాలి సార్ ఎట్లయినా. అయితే అమ్మా బరువు కూడా తగ్గాలి, మోకాలు నొప్పులు కూడా తగ్గాలి. అవును. అవును కదా, బరువు తగ్గితే మోకాలు నొప్పులు ఆటోమేటిక్ తగ్గుతాయి. ఇప్పుడు బరువు మొత్తం ఏడబడుతుంది, భారం మొత్తం మోసేది మన మోకాలు, యెస్. దాని మీదనే బరువు పడుతుంది కదా. హ్మ్. ఈ బరువు ఎక్కువ ఉండు వల్ల మోకాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, కొన్ని రోజులైతే ఆపరేషన్ అంటారు. ఈ పేషెంట్కి కూడా చెప్పిండ్రు ఎప్పుడు వరకు నడుస్తాయి కాళ్ళు, నడిపియండి బండి, దాని తర్వాత రండి టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసేస్తాం. అయితే మనం అడిగినామమ్మా ఏం డైట్ చేస్తారు, ఏం తింటారు? ఫుల్ డైట్ చేస్తాం సార్. మార్నింగ్ లేవ్వంగానే గోరువెచ్చని నీళ్ళు 1/2 లీటర్ తీసుకుంటాం. మధ్యాహ్నం ఏమో తిన్న తర్వాత గ్రీన్ టీ తీసుకుంటాం. డిన్నర్ తర్వాత ఏమో మెంతులు నానబెట్టేసి తాగుతాం. ఇది ఫుల్ డైట్ నడుస్తుంది మా ఇంట్లో. ఏమేమి తింటారు చెప్పండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తింటారు చెప్పండి. ఏముంటుంది సార్? మార్నింగ్ ఏమో ఇడ్లీ, దోశ, వడ, మైసూర్ బజ్జీ. ఎన్ని ఇడ్లీలు తింటారమ్మా అంటే, ఇడ్లీలు జర ఎక్కువ తింటా, మైసూర్ బజ్జీ అవన్నీ జర తక్కువ తింటా. ఇడ్లీలు ఏమో 5-6 ఇడ్లీలు తింటా, మైసూర్ బజ్జీ తింటే ఒక 4-5, అంటే ఇడ్లీ కన్నా తక్కువనే కదా, 4-5 తింటా. వడలు నాకు ఇష్టం, కడుపు నిండా తింటా. మధ్యాహ్నం ఏమో రైస్ ఉంటుంది, మటన్ ఉంటుంది, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అన్నీ. మళ్ళీ డైట్ ఏం చేస్తున్నారమ్మా మీరు అనేసి అడిగినాం. ఎందుకు చేస్తలేం సార్, గ్రీన్ టీ తాగుతున్నాం, గోరువెచ్చని నీళ్ళు తాగుతున్నాం, మళ్ళీ దాని తర్వాత మెంతులు నానబెట్టేసి తాగుతున్నాం, ఇంత చేస్తున్నాం, అయినా వెయిట్ తగ్గుతలేదు, అయినా మోకాలు నొప్పులు తగ్గుతలేదు. అయితే ఏంటంటే మనం ఫస్ట్, ఇప్పుడు మీరు ఒకటి అన్నారు ఏమనేసి, ఆ క్రికెటర్ ఏమో గ్రీన్ కాఫీ తాగేసి వెయిట్ లాస్ చేసుకున్నారు. గ్రీన్ కాఫీ తోటి వెయిట్ లాస్ అవుతుందా? అంత వెయిట్ లాస్ నిజమేనా ఆయన చెప్పేది? ఆయన తగ్గిండు, ఆయన వీడియోలు ఫోటోలు అన్నీ పెట్టిండు. దాని అర్థం ఏంది అంటే అవుతుంది వెయిట్ లాస్ దాంతో. కానీ ఒకటి చూడండి, కొద్దిగా మన నాలుకకి కూడా కొంచెం రెస్ట్ ఉండాలి. అవునాగా, నాలుక అంటే ఓన్లీ మాటల కోసమే కాదు, టేస్ట్ కూడా నాలుక వల్లనే వస్తుంది. దానికి కూడా జర రెస్ట్ ఉండాలి. నాకు బజ్జీలు కావాలి, నాకు మిర్చీలు కావాలి, మళ్ళీ ఇవన్నీ అంటే వెయిట్ లాస్ అవ్వడం కష్టం. అయితే నీ పేషెంట్కి నేను చెప్పిన జర డైట్లో చేంజెస్ చేసుకుంటారా అంటే, సార్ వారానికి ఒకసారి మైసూర్ బజ్జీ, ఒకసారి మిర్చి బజ్జీ, ఒక్కసారి బిర్యానీ, ఒక్కసారేమో స్వీట్లు. నెలకి ఒక్కసారి కాదు ఇవన్నీ, వారానికి ఒకసారి. అంటే 4 రోజులు వారంలో డైట్ చేయలేనట్టే కదా, అంతే కదా. అవునా కదా? అరే అమ్మ అట్లా కుదరదమ్మా, నేను చెప్పేటట్టు మీరు చేయండి, మీకు అవుతుంది వెయిట్ లాస్ అనేసి చెప్పినాము. సరే సార్ మీరు చెప్పండి, మేము ట్రై చేస్తామన్నారు. నైట్ పడుకునే ముందు ఏ టైం పడుకుంటారు అనేసి అడిగినాం. 10:30, 11:30 అట్లా అవుతుంది. ఎందుకమ్మా ఇంత లేట్ అంటే, మా బాబు అమెరికాలో ఉంటాడు, మా ఒక కూతురు అమెరికాలో ఉంటుంది, ఇంకో కూతురు బెంగళూరులో ఉంటుంది, అందరితోటి మాట్లాడేసరికి నాకు టైం అవుతుంది. మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు లేస్తారంటే, మార్నింగ్ ఏమో నేను 4:30-5 o'clockకి లేస్తా. మళ్ళీ నిద్ర ఎక్కడ సరిపోతుంది? నిద్ర కూడా సరిపోవట్లేదు కదా. ఫోన్ ఎంతసేపు చూస్తారంటే, మా అంటే 2 గంటలు సార్ అనేసి అన్నారు. వాళ్ళతో వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చిండు. సార్ 2 గంటలు ఫోన్ మాట్లాడు చూసుడు ఇంకో 3-4 గంటలు ఉంటుంది అనేసి అన్నారు. ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఉందా అనేసి అడిగాను. మోకాలు నొప్పులు ఉన్నాయి, ఎట్లా చేయాలి ఫిజికల్ యాక్టివిటీ అని మళ్ళీ క్రాస్ క్వశ్చన్ కూడా, అది నిజం కూడా. అయితే మనం చెప్పినాం, నైట్ డిన్నర్ 7-7:30కి చేసేయండి, ఒక్క జొన్న రొట్టె తినండి,
మ్మ్. దేంతోటి తినాలి అంటే మీకు నచ్చిన కర్రీతోటి తినాలి. మ్మ్. సరే సార్ బెండకాయ ఫ్రై తోటి తింటా, లేదంటే మంచూరియా తెప్పించుకుంటా, ఒక్కటే తింటున్నా కదా రొట్టె. అయితే అట్లా కూడా నడవదు. ఫస్ట్ థింగ్ బయట ఫుడ్ బంద్ చేయాలి. మీరు ఏది తిన్నా అది ఫ్రైలు చేసి తినొద్దు. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై మ్మ్. ఇవి చేసుకుంటారు కదా ఎక్కువ. అవునవును. మళ్ళీ క్యాబేజ్ ఫ్రై, మ్మ్. ఫ్రై కర్రీ ఒకటి ఉంటుంది, ఒకటి పులుసు కర్రీ ఉంటుంది. అవును. మీల్స్ తింటే మ్మ్. ఆ పులుసు కర్రీ ఉంటుంది కదా, మ్మ్. అట్లా తినాలి. మళ్ళీ ఇంకోటి ఏం గుర్తు పెట్టుకోవాలంటే దాంట్లో ఎక్కువ నూనె వేయొద్దు. పోపు పెట్టేటప్పుడు ఫుల్ నూనె పోస్తాం. అవును. గోడ పెయింట్ చేయడానికి ఎంత పెయింట్ వాడతాం అట్లా పోసుకుంటాం నూనె. అట్లా పోసుకోవద్దు, కొంచెం పోసుకోవాలి. ఏదో ప్రసాదం గుళ్ళో పోతే ప్రసాదం ఇంతే ఇస్తారు కదా, అవును. అట్లా పోసుకోండి మీరు నూనె. మ్మ్. అట్లా పోసుకొని మీరు చేసుకోండి కర్రీ. కొద్దిగా కుక్కర్లో వండుకోండి. అయితే జర బాయిల్డ్ కర్రీ వండుకున్నట్టు ఉంటుంది, మ్మ్. దాంతో తినాలి. మధ్యాహ్నం ఏమో రైస్ తినండి. ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినండి. ఓకే. మార్నింగ్ కూడా ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. 6 ఇడ్లీలు అంటే ఎక్కువనే కదా. మ్మ్. ఇప్పుడు ఇంట్లో చేసుకుంటే, బయట మనం హోటల్లో పోయి ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేసుకుంటే 2 ఇడ్లీలు ఇస్తాడు. అవును. అట్లా ఆలోచించండి. ఇంట్లో ఇడ్లీలు చిన్నగా ఉంటాయి అంటే 4 తింటారు కదా జనరల్లీ. మీరు 2.5 కన్నా ఎక్కువ తినకండి అని చెప్పినాము. మ్మ్. దాంతోపాటు హోమియోపతి మందులు ఇచ్చినాము. మ్మ్. ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా అనేసి అడిగినాం. మ్మ్. నాకు 3 పిల్లలు, 2 బయట ఉంటారు, ఒకరు వేరే సిటీలో ఉంటారు. మ్మ్. 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అయితే మీ బాధ్యత అయిపోయింది కదా, అవును. మళ్ళీ ఏం టెన్షన్ అంటే కానీ 3కి పిల్లలు లేవు, అది నాకు టెన్షన్. అయితే మనం ఒకటి చెప్తాం హోమియోపతిలో, మీరు స్ట్రెస్ పడితే రోగాలు వస్తాయి, ఉన్న రోగాలు పెరుగుతాయి. స్ట్రెస్లో అంటే స్ట్రెస్ ఈటింగ్ చేస్తాడు కదా మనిషి. మ్మ్. ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నాడు, పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు, ఎవరికి వాళ్ళ పిల్లలకి పిల్లలు లేరు అనేసి టెన్షన్. మ్మ్. దాంతో ఏమవుతుంది, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్ డిజైర్ ఉంటుంది, మ్మ్. ఎక్కువ ఈ బిర్యానీలు అవి ఇవి తినాలనిపిస్తుంది, స్వీట్లు ఎక్కువ తినాలనిపిస్తుంది. ఎందుకంటే డోపమిన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో, హ్యాపీ హార్మోన్ అంటారు దాన్ని. ఓకే. అయితే అందుకే చాలా మంది మీరు చూడండి, బాగా పనిచేసి అలసిపోయినాక నైట్ ఏమో ఫుల్ తినాలనిపిస్తుంది వాళ్ళకు. ఎందుకంటే ఫుల్ డే పని చేసినాం కదా, అలసిపోయినాం కదా అనేసి అనిపిస్తుంది. అవును. ఈ పేషెంట్ కేసులో కూడా అట్లనే అవుతుండే. మ్మ్. అయితే జర్రా కంట్రోల్ చేసుకోండి అమ్మా. మీరు ఆలోచిస్తే వాళ్ళకి పిల్లలైతే పుట్టారు కదా, అవునా కదా? మ్మ్. అంతే కదా. ఎందుకు పుట్టట్లేదు, దానికి ట్రీట్మెంట్, పీసీఓడి ఉందా, ఇన్ఫర్టిలిటీ ఉందా, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి పిల్లలు పుడతారు. మ్మ్. ఏదో నాకు అదే ఆలోచన నడుస్తుంది. మ్మ్. అయితే వాళ్ళ ఆయన అంటున్నారు ఏమనేసి, సార్ ఈమెకి ఎప్పుడు ఏదో టెన్షన్, పిల్లలు పెళ్ళి కాకపోయే ముందు అరే పెళ్ళిళ్ళు అయితే లేవు అనేసి టెన్షన్, వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు 90% వస్తలేదని టెన్షన్, కాలేజ్ పాస్ అయినాక ఇప్పుడు జాబ్ ఎక్కడ వస్తుందని టెన్షన్. మనిషికి ఒక్కొక్కసారి టెన్షన్లు ఉండవు, కానీ టెన్షన్లు మనిషి సృష్టించుకుంటాడు. అయితే పేషెంట్కి మందులు ఇచ్చినాము. మ్మ్. 2 నెలల్లో 50% మోకాలు నొప్పులు కూడా తగ్గినాయి, మ్మ్. 4 కిలోలు బరువు కూడా తగ్గింది. ఓకే. ఇప్పుడు మీరు అంటారు ఓన్లీ 4 కిలోలేనా అని అంటారు. మ్మ్. 60 రోజుల్లో 4 కిలోలు తగ్గింది విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. సో అంటే హెల్దీగా తగ్గినట్టు. హెల్దీగా తగ్గింది. మ్మ్. 1.5 year మన మందు వాడినరు, ఒక 16 కిలోలు తగ్గినరు, మోకాలు నొప్పులు పూర్తిగా తగ్గిపోయినాయి. మ్మ్. దాని తర్వాత నేను చెప్పిన ఇదే కంటిన్యూ చేసుకోండి, ఇట్లా కూడా ఓకేనే ఉన్నారు మీకు, ఇప్పుడు మోకాలు నొప్పులు కూడా బెటర్ అయిపోయినాయి, మ్మ్. ఇంకా వెయిట్ కూడా తగ్గిపోయింది, ఇట్లా మెయింటైన్ చేసుకోండి డైట్ అనేసి చెప్పినాము. మ్మ్. ఈ పేషెంట్కి ఒకటి హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఓకే. ఇంకోటి కూడా నేను చెప్తా. ఇప్పుడు ఈ పేషెంట్ 3 హోమ్ రెమెడీలు చేసుకొని తాగుతున్నారు కదా, మ్మ్. ఇది విని మనకు ఏమర్థం అవుతుంది అంటే ఓన్లీ ఇట్లా హోమ్ రెమెడీలు, కొత్తిమీరలు, పుదీనాలు, మెంతులు, కరివేపాకులు తాగి ఎవ్వరికి వెయిట్ తగ్గదు, ఏం రోగం తగ్గదు. దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజ్ కూడా ఉండాలి. ఎస్. ఇప్పుడు ఈ పేషెంట్కి మనం గ్రీన్ కాఫీ చెప్పినాము, మ్మ్. ఎంతోమందికి చెప్తాము. ఇప్పుడు అది ట్రెండ్లో వచ్చింది, ఒక క్రికెటర్ చెప్పినందుకు, సర్ఫరాజ్ ఖాన్ చెప్పినందుకు, అవును. మనం ఎన్నో వీడియోల్లో మనం గ్రీన్ కాఫీ అనేసి చెప్పినాము. అవును. అయితే గ్రీన్ కాఫీ అని చెప్పంగానే అందరికీ ఏం డౌట్ వస్తుంది అంటే ఏదో బ్రాండ్ కాఫీ గురించి మాట్లాడుతుండు అని అనిపిస్తుంది. అవును. కానీ గ్రీన్ కాఫీ, ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లా ఒక రకమైన టీ, మ్మ్. అట్లా గ్రీన్ కాఫీ కూడా ఒక రకం కాఫీ. అది మ్మ్. ఇది మీరు ఏం చేయాలంటే గోరువెచ్చని నీళ్ళలో వేసుకోవాలి, మ్మ్. కలుపుకోవాలి, కాఫీ బదులు చాయ్ బదులు ఇది తాగాలి. మ్మ్. దీంట్లో పాలు యాడ్ చేయొద్దు. ఓకే. మళ్ళా సర్ఫరాజ్ ఖాన్కి ఎంత తగ్గింది కదా, వాడికి ఎట్లా తగ్గింది? మ్మ్.
మీరేమో ఇవన్నీ చేస్తే ఓన్లీ ఇవి చేస్తే తగ్గరు అని మ్మ్. అంటారు. మీరు మొత్తం ఆర్టికల్ చదవండి. మ్మ్. ఆయన రైస్ వదిలేసిండు, మ్మ్. ఆయన చపాతీలు వదిలేసిండు, బ్రెడ్ వదిలేసిండు, బేకరీ ఐటమ్లు వదిలేసిండు, ఎక్సర్సైజ్ చేస్తుండు రోజు 2.5 గంటలు 3 గంటలు, మ్మ్. మళ్ళీ క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేస్తాడు కదా. మ్మ్. అయితే 5-6 గంటలు ఎక్సర్సైజ్ ఫిట్నెస్ చేస్తుండు కదా, అవును అందుకే తగ్గిండు. ఇప్పుడు మనం 5-6 గంటలు ఫిట్నెస్ చేయలేం కదా, అవును ఆధా గంట చేయండి, ఆధా గంట బ్రిస్క్ వాక్ చేయండి. పేషెంట్కి మనం చెప్పిన మోకాలు నొప్పులు తగ్గిన తర్వాతనే మీరు వాకింగ్ స్టార్ట్ చేయండి అనేసి. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి కదా, ఎట్లా చేయాలి వాకింగ్ అంటే మనం మందు ఇస్తాం, మ్మ్. మోకాలు నొప్పులు తగ్గుతాయి, బరువు కూడా తగ్గుతుంది సైమల్టేనియస్గా. మెటబాలిజం కొంచెం ఫాస్ట్ అవ్వాలి, దాని తర్వాత మీరు వాకింగ్ తోటి ఇంకా ర్యాపిడ్గా అవుతుంది వెయిట్ లాస్. Yes. అయితే మళ్ళీ ఇంకోటి, అన్ని ఆలోచనలు పెట్టుకొని నిద్ర ఒక 4 గంటల నిద్ర 5 గంటల నిద్ర అంటే పని నడవదు. మ్మ్. 8 గంటలు మనిషి నిద్ర పోవాలి. 8 గంటలు నిద్ర ఎందుకు పోవాలి? రోజుకి 24 గంటలు ఉంటాయి, మ్మ్. అందరికి జాబులు 9 గంటలు ఉంటాయి, అవును దాంట్లో 1 గంట బ్రేక్ ఉంటుంది. అంటే మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు? జాబ్ 8 గంటలు పని చేస్తారు. 8 గంటలు పని, 8 గంటలు నిద్ర, 8 గంటలు మీకోసం, మీకు ఇష్టమైనది ఏమన్నా చేసుకోండి, 24 గంటలు అయితే ఆ టోటల్. అట్లా ప్లాన్ చేసుకోవాలి రోజు. ఏం రోగాలు రావు, మ్మ్. ఉన్న రోగాలు కూడా కంట్రోల్లో ఉంటాయి. హోమియోపతి వాడితే ఆ రోగాలు కూడా తగ్గుతాయి. సో మీరు మీ మెడిసిన్స్ తో పాటు ఆమెకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు అవును. కాబట్టి నిజంగానే అసలు మెల్లగా మెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. 16 kgs తగ్గిందంటే మామూలు విషయం కాదు. సో అండ్ ఈ కాఫీ గురించి కూడా చాలా మంది నిజంగానే ఫస్ట్ ఏమనుకున్నారంటే అదొక బ్రాండ్ ఏమో కాబట్టి ఇట్లా బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నారు అనుకున్నారు, కానీ కాదు అది. సో ఇట్లా కాఫీ దాంట్లో కూడా మనం మిల్క్ షుగర్ ఇవన్నీ ఏం యాడ్ ఏం చేయకుండా యాడ్ చేసే తీసుకోవాలి అవసరం లేదు. అండ్ డైట్ చేయాలి, దాంతోపాటు వర్కౌట్స్ కూడా చేస్తే మనకి కొంచెం స్ట్రాంగ్గా అనుకొని స్ట్రెస్ లేకుండా ఉంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.